హలో అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోతుంది రాగి జావా అనమాట. సమ్మర్ స్పెషల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి అని చెప్పేసి నేను మా ఇంట్లో అయితే మేము ప్రిపేర్ చేస్తామంట. మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు కూడా మాకు ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఊరికి వెళ్ళినప్పుడు. అలా ఇక్కడ నేను 2.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. గుంత గరిటె ఉంటుంది కదా, దాంతో 3.5 అనేది బెల్లం తీసుకున్నాను. అలానే 4 స్పూన్స్ అనేది అదే ఈ గుంత గరిటెతోనే సేమ్ నేను తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నేను రాగుల్ని తీసుకొని వేయించుకొని పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట మిక్సర్లోటి. అలానే దాంట్లోకి నేను ఇలాచి కూడా వేసి మిక్స్ చేసుకుంటాను. మీకు చూపించడానికి కోసం నేను ఇలాచిని దంచి వేస్తున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టేసుకొని మనం దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. కలపలేదనుకోండి మనకి కింద పిండి అంతా ఫామ్ అయిపోయి అది మనకి ఏమవుతుందంటే ఉండల్లాగా అయిపోతుంది అనమాట. అందుకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. తర్వాత మనం ఇది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాత, అంటే చల్లగా అంటే మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఇక్కడ పాలు అనేది కాంచి చల్లార్చిన అనమాట. ఆ పాలని వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే మన ఒక స్మాల్ మినీ స్మూతీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా హెల్తీ అనమాట మనకి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్కి ముందు మేము ఇది తాగామన్నమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేసుకున్నాం అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అండి. మా పిల్లలు అయితే చాలా టేస్టీగా ఇష్టంగా తాగుతారనమాట. ఇంకా కావాలని ఇద్దరు కొట్లాడుకుంటారనమాట. ఆ కొట్లాట కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ఈ సమ్మర్ వచ్చిందంటే ఈ పిల్లలతో అస్సలు భరించలేమండి. అబ్బా, నెక్స్ట్ లెవెల్ అల్లరి చేస్తారు. అలా ఇలా చేయరనమాట, అస్సలు మాట వినరు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనికా క్రియేషన్స్. లైక్, కామెంట్, షేర్. బాయ్, ఉంటానండి.